అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మేమైతే మణికేశ్వరం వెళ్ళాము. ఈ మణికేశ్వరానికి చాలా ప్రాశస్త్యం అయితే ఉంది. ఇది మనకు అద్దంకి మండలంలో ఉంటుంది. గుడి ఒంగోలు నుంచి అద్దంకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది. రైట్ సైడ్కి వెళ్తే మేదరమెట్ల. మనం అద్దంకి దాకా వెళ్లకుండానే ఇంకొంచెం యువతలుగా 7 కిలోమీటర్స్ లోపలికి దారి అయితే చూపిస్తుంది. ఈ గుడిని అయితే దక్షిణ కాశీగా చిన్న కాశీగా అయితే పిలుస్తూ ఉంటారు. మండూక మహర్షి తపస్సు చేయడం వల్ల స్వామివారు ఇక్కడ కొలివై ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామిగా ఈ స్వామివారు మనకి దర్శనాన్ని అయితే ఇస్తారు. విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి కూడా మహర్షులకి ఇక్కడ దర్శనం అయితే ఇచ్చారని చెప్పి ప్రశస్తి అయితే ఉంది. ఇది చాలా కాలం నాటి గుడి, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు నెరవేరుస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకొక పురాణ గాథ ఏమిటి అంటే, ఉప్పు అమ్మే వ్యాపారి, మాణికలతో ఉప్పు అమ్మే వ్యాపారి శివరాత్రి రోజు తనకి ఏమీ దొరకక ఆ మాణిక ఉంటుంది కదా, దాన్ని బోర్లించి విభూతి చల్లి శివలింగంగా పూజ చేయడం వలన మాణికేశ్వరుడు అని చెప్పి అలా ప్రాశస్త్యంలో మణికేశ్వరం అనే ఊరు పేరైతే వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇదైతే మనకి చాలా బాగుంటుంది గుడి. వాతావరణం కూడా వెళ్ళే దారిలో కూడా చూసారు కదా, పచ్చటి వాతావరణము. అదీను దారి అంతా మొక్కజొన్న తోటలు, కంది తోటలు అవన్నీ ఉన్నాయి. ఎక్కడికక్కడ మనకి వెళ్ళడానికి రూట్ అనేది బోర్డు అని పెట్టి అయితే చూపిస్తున్నారు. ప్రత్యేక దినాల్లో అయితే అంటే శివరాత్రి, మహాపర్వదినాల్లో ఇక్కడైతే జనాలు చాలా విరివిగా వస్తారు, అంటే స్వామివారిని దర్శించుకోవడానికి. మేము ఒక 3 years బ్యాక్ వెళ్ళాం. అప్పుడైతే ప్రహారీ గోడ అవి ఉండేది. ఇప్పుడంతా అయితే కొంచెం మోడిఫికేషన్స్ చేస్తున్నారు. ఒక పక్క గుండ్లకమ్మ వాగు కూడా ఉంటుంది. గుండ్లకమ్మ వాగు కూడా తూర్పు నుంచి పడమరికి ప్రవహిస్తూ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. మేము ఇక్కడి నుంచి తర్వాత గుండ్లకమ్మ వాగుకి మల్లవరం డ్యామ్ దగ్గరికి కూడా వెళ్ళాము. వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము. ఈరోజు మాకు శివకేశ్వర దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడికి ఎవరైనా వెళ్ళారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఇప్పటికి 4 సార్లు వెళ్ళాము. ఈరోజైతే స్వామివారు మాకు చాలా బాగా దర్శనం అయితే ఇచ్చారు. ఎక్కువ క్రౌడ్ కూడా లేరు. ఒక 2 లైన్ల వరకు ఉంది అంతే. అక్కడ ఒక 10 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు అంతే. ఇదైతే అమ్మవారి పోలేరమ్మ గుడి దారిలో. మా వారి కొలీగ్స్తో అయితే వెళ్ళాము మేము. ఇక్కడికి దర్శనం అంతా చేసుకున్నాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. గుండ్లకమ్మ వాగు దగ్గర అయితే నీరంతా పైకి వచ్చేసిందని చెప్పి అక్కడికైతే వెళ్ళనివ్వలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మేము అక్కడ కాళ్ళు కడుక్కొని ఆ నీళ్ళు అనేది అయితే చల్లుకున్నాము. చాలామంది కోరిన కోరికలు నెరవేరాక వచ్చి అక్కడ గుండ్లకమ్మ వాగులో స్నానం చేసి స్వామివారికి మొక్కులు అయితే తీర్చుకుంటారట. మేము ఇక్కడ యారో మార్క్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్కి వెళ్ళవలసింది రైట్కి వెళ్ళాము. కార్ పార్కింగ్కి వేరే ప్లేస్లో, బైక్ పార్కింగ్కి వేరే ప్లేస్లో అయితే పెట్టారు. మామూలుగా అయితే కొంతమందే వస్తారు ఇక్కడికి. ఇలాంటి శివరాత్రి పర్వదినాల్లో అయితే చాలా బాగా జనాలు అయితే వస్తారు. అక్కడ పోలీసులు అంతా కూడా చాలా బాగా చూస్తున్నారు. ఏమంటారు, ఆర్గనైజేషన్ అయితే బాగుంది. దారిలో త్రిపుర సుందరి దేవి గుడి ఉంది. తర్వాత మేము లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నేను ఫొటోస్ అయితే తీయలేదు, ఎందుకంటే ఇంకా అక్కడ పోలీసులు అవి ఉన్నారు. మామూలుగా అయితే మనం ఫోటో కూడా తీసుకోవచ్చు స్వామివారి. నేను తర్వాత కొన్ని వీడియోస్లో చూశాను, స్వామివారి కిందకి ఉంటారు కాబట్టి మండూక మహర్షి తపస్సు చేయడం వలన అది మండూక రూపంలో, అంటే నేలమట్టానికి ఉంటుంది మనకి లింగ రూపం అనేది. దాన్ని కప్ప ఆకారంలో కూడా ఉంటుందని మండూకేశ్వరుడు అని కూడా అంటూ ఉంటారట. స్వామివారిని అయితే చాలా పలు విధాలుగా అక్కడ స్తుతిస్తారు. ఇది గుడి ఆవరణ చాలా బాగుంది. అక్కడే మారేడు చెట్టు ఉంది. చాలామంది దీపాలు అయితే పెట్టారు. చెప్పాను కదా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాము. అటు ఇటు ఏవో సంథింగ్ కడుతూ ఉన్నారు. మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని అక్కడ కాసేపు కూర్చుని ఆ వాతావరణం అంతా చూసి స్వామివారికి దండం పెట్టుకుని వచ్చేసాము. గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.